ఇండియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా చమురు ఉత్పత్తులు తగ్గిపోతాయని భయాందోళనలు నెలకొనడంతో పెట్రోల్ డీజిల్ను భారీగా కొనుగోలు చేస్తున్నారు అక్కడి ప్రజలు. దీంతో ఆయా ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల ఎదుట నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ధరలు కూడా భారీగా పెరుగుతాయని అక్కడి స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. బంగ్లాదేశ్లో పెట్రోల్ కొరతకు సంబంధించి ఒక భయం వెంటాడుతోంది. పెట్రోల్ కొరత ఏర్పడొచ్చు, ధరలు కూడా భారీగా పెరుగుతాయనే ఆందోళనతో బంగ్లాదేశ్ వాసులందరూ కూడా పెట్రోల్ బంకుల్లో పెద్ద ఎత్తున క్యూలు కడుతూ ఉన్నారు. మరోవైపు ఎక్కడికక్కడ పెట్రోల్ బంకుల్లో కూడా నో స్టాక్ బోర్డ్స్ దర్శనమిస్తున్నాయి. దీంతో బంగ్లాదేశ్ వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్న నేపథ్యంలో పెట్రోల్ చమురు నిల్వలు తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తమ బళ్లను ఫుల్ ట్యాంక్ చేసుకునేందుకు బంగ్లాదేశ్ వాసులందరూ కూడా పెట్రోల్ బంకుల వైపు క్యూలు కడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే కొన్ని పెట్రోల్ బంకులు ఇప్పటికే నో స్టాక్ బోర్డులు పెట్టడంతో అందరూ కూడా తీవ్ర ఆందోళనకు గురవుతూ ఉన్నారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు ఢాకాలో కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఇదే సిచ్యువేషన్. ఏ పెట్రోల్ బంక్ చూసినా అదే దృశ్యాలు అక్కడ దర్శనమిస్తూ ఉన్నాయి.